శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమః స్వయంభూ లక్ష్మీ వెంకటేశాయ సర్వాభీష్టప్రదాయనే ఆదిశిలాక్షేత్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ముఖ్యంగా నా పేరు జె రమేశాచార్యులు. మందకల్ దేవస్థానంలో దాదాపు 45 సంవత్సరాల నుండి ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క స్వామివారి యొక్క చరిత్ర మరియు వార్షిక బ్రహ్మోత్సవాల కైంకర్యము, నిత్య ఉత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు మరియు మాసోత్సవాలు, ఆయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఈ ప్రకారంగా స్వామివారికి నిత్యోత్సవ స్వామిగా పేరుంది. అదేవిధంగా మా ప్రాంతం లోపల కృష్ణా తుంగయో మధ్యప్రదేశం లోపల మరియు శ్వేతదీపం అనే పేరుతోని, ఈ కలియుగంలో గిరిశాచలం అనే పేరుతోని విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయం ఇది. అనేక దాదాపు కృతయుగం నుండి ఈశ్వరుడికి తపస్సు చేసి త్రేతాయుగము, ద్వాపరయుగము తపస్సు అనంతరం ద్వాపరయుగం అంత్యంలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈశ్వరునికి ప్రత్యక్షడం వలన ఇక్కడ విశేషమైనటువంటి క్షేత్రము. వేదవ్యాసుడు రచించిన 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాల్లో 18వ పురాణం అనేటువంటిది బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో ఆదిశిలా క్షేత్ర మహత్యమని, గిరిశాచల క్షేత్రం అనే మహత్యమని చెప్పినారు. అదేవిధంగా స్కాంద పురాణంలో కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చరిత్ర ఉల్లేఖన చేసినారు. ఇటువంటి మహాక్షేత్రం ఈ యొక్క నడిగడ్డ ప్రాంతంలో అయితే బ్రహ్మదేవుడు సృష్టించిన శిలలో మహాదేవుడు తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ఇక్కడ అనిరుద్ధ రూపుడై ఉన్నాడు. అయితే ఇది గిరిశాచలము, శేషాచలం అంటే తిరుపతి, గరుడాచలం అంటే అహోబిల లక్ష్మీ. ఈ రుద్రాచలం అనేది కూడా ఈ క్షేత్రానికి పేరు. రుద్రుడు తపస్సు చేసిన వలన ముఖ్యంగా ఇక్కడ ఈ స్వామి రూపం ఎట్లుందంటే తన యొక్క కుడి చెయ్యిని నడుపుపై పెట్టుకున్నాడు, ఎడమ చెయ్యిని పాదాలు చూపిస్తున్నాడు. శంఖ చక్ర గదా పద్మ, ఎక్కడ శ్రీనివాసుడు శంఖము, చక్రము, గదా పద్మం. అటువంటిది ఇక్కడ ఉన్నాడు స్వామి అనిరుద్ధ రూపం. తన ఒక చెయ్యిని నడుముపై కటి ప్రదేశం అందు ఇక్కడ పెట్టుకున్నాడంటే ఒక చెయ్యి పాదాలు చూస్తూ అక్కడ గద ఉంది కనుక ఇక్కడ వెంకటేశ్వరుడు అని చెప్పడానికి ఆవశ్యకత అనిరుద్ధ రూపంలో ఉంది. అదేవిధంగా మరియు ఈశ్వరుడి తపస్సు చేసడం వల్ల అయితే ఈశ్వరుడు ఏ విధంగా తపస్సు చేసినాడు వెంకటేశ్వరుడి కంటే అనేక యుగములు అనేక రీతిగా తపస్సు చేసి జలపానం చేసినాడు. లాకు ఇక్కడ తింతిణీ వృక్షాలకు సమూహము ఆ చింతాకు తినుకుంటూ కూడా తపస్సు చేసినాడు. లాస్ట్కి అప్పుడు స్వామి ప్రత్యక్షం కాలేదు. అప్పుడు తల కిందులు కాళ్ళు పైగా చేసి స్వామి తపస్సు చేసిన వల్ల ఈశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉద్భవించినప్పుడు అప్పుడు ఆ వెంకటేశ్వర శ్రీనివాసుడు రుద్రుని గురించి చెప్పినాడు. ఏ రూపంతో ఇక్కడికి రావాలని చెప్తే అనిరుద్ధ రూపంతో. అందుకే స్వామివారికి అనిరుద్ధ శర్మనే ప్రపౌత్రాయ, ప్రద్యుమ్న శర్మనే పౌత్రాయ, వాసుదేవ శర్మనే పుత్రాయ, శ్రీ వెంకటేశాయ మందకల్ వెంకటేశాయ నారాయణాయ వరాయ అని స్వామివారి కళ్యాణం మహోత్సవంలో అదే ప్రకారంగా ఇక్కడ గోత్రనామ ప్రభరాలు కూడా చెప్తున్నాం. అయితే తిరుపతికి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి తేడా ఏమి అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలికలేమి. తిరుపతిలోనేమో బ్రహ్మోత్సవాలు శ్రవణ నక్షత్రమందు అంత్యమైపోతుంది. అంటే దసరా రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది. అప్పుడు అక్కడ ఆ రోజు అక్కడ అంటే ఆ యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తాయి. ఇక్కడ మాత్రము మార్గశిర పంచమి రోజు శ్రవణ నక్షత్రం వలన ఇక్కడ శ్రవణ నక్షత్రంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అంటే ఇది ఆది, అది అంత్యం. అంటే ఇది మొదలు, అది కొన అని చెప్పడానికి చరిత్ర ఆధారంగా ఉంది. అదేవిధంగా మాసానాం మార్గశిరమని, అన్ని మాసాల్లో మార్గశిర మాసం శ్రేష్టమైనటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు. అందుకు అన్ని మాసంలో మార్గశిర మాసానికి అధిపతి కేశవుడు.
ఇది కేశవ అనే రూపంతో స్వామి ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. మనం సంకల్పం చెప్తాడు కేశవ నారాయణ మాధవ గోవిందాని 24 రూపాయలతో 12 నెలలు 24 రూపాయలతో స్వామివారు శుక్లపక్షము కృష్ణపక్షము ఒక్కొక్క రూపాన్ని. ఆ విధంగా ఇక్కడ కేశవాని మొట్టమొదటి కనుక ఇక్కడ బ్రహ్మోత్సవాలు. మరియు ఈ మాసాని ఈ యొక్క క్షేత్రాన్ని యొక్క మహత్యం ఏమంటే తిరుపతిలోనేమో శ్రీనివాసుని కళ్యాణము వైశాఖ శుద్ధ దశమి రోజు ఉదయం 11 గంటల కర్కాటక ముందు అక్కడ వివాహం జరుగుతుంది. అదే మల్లకల వెంకటేశ్వర స్వామికి కళ్యాణము మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు రాత్రి కృతికా నక్షత్రం. అంటే నక్షత్రంలో అన్నిటికీ మొట్టమొదటి నక్షత్రం ఏదంటే కృతికాది అని చెప్తారు. అంటే అయిన తర్వాత లాస్ట్ భరణి నక్షత్రం అని. ఆ విధంగా కృతికా నక్షత్రం ముందు రాత్రి కర్కాటక లగ్నం. అంటే కృతికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు, అగ్ని నక్షత్రముగా కూడా దానికి పేరుంది. అదేవిధంగా కృతికా నక్షత్రానికి మరి కర్కాటక లగ్నానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అంటే రోహిణి మృగశిర అంటే కృతిక మరి ఒక పాదము, రోహిణి 4 పాదాలు, మృగశిర 2వ పాదం. ఇవన్నీ కూడా మరి వృషభ రాశిలోకి వస్తాయి. మిథున రాశిలో ఎప్పుడు రావడము, మిథున రాశి చంద్రుడు అధిపతి. ఆ రోజు నక్షత్రం చంద్రుడు అక్కడ ఉంది కనుక చంద్రుడు ఎప్పుడైతే ఒక నక్షత్రం ఉండడం వలన అక్కడ కర్కాటక లగ్నం అనే ఆ రాత్రి 11 గంటలకు పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ కృతికా నక్షత్రం చంద్రుని యొక్క బలముతోని ఆ రాత్రి కళ్యాణ మహోత్సవం 11 గంటల కళ్యాణోత్సవం జరుగుతుంది. 11 నుండి 12 మధ్య జరుగుతుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి దానికి మార్గశిరం అని పేరు. కనుక మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి స్వామి ఆ మృగశిరాధిపతి కనుక అక్కడ విశేషంగా మరియు రథోత్సవం అనేటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడే నిర్ణయించిన ముహూర్తం. తిరుపతిలో అనేక సంవత్సరాలు ప్రతి నెల కూడా బ్రహ్మోత్సవాలు చేసినారు. కానీ ఇప్పుడు అశ్విజ మాసంలో అక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఇక్కడ మాత్రం అనాది కాలం నుండి కూడా ఇక్కడ మార్గశిర మాసానికే అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినారు. అదిగాక ఇక్కడ ధనుస్సులు లగ్నం అంటే ధనుర్మాసం ప్రవేశిస్తుంది. అంటే ఒక్కోసారి ధనుర్మాసం మొదలనే వస్తుంది, ఒక్కోసారి ధనుర్మాసం పౌర్ణమి అయిన తర్వాత ఆ ధనుర్సంక్రమణం అనే ధనుస్సు రావడం వల్ల వచ్చేటువంటి ఉత్తరాయణకు దక్షిణాయనం స్వాగతం పలుకుతుందని ఈ విధంగా ప్రమాణం తీసుకొని చూస్తే అన్నింటిలో మల్లకల వెంకటేశ్వర స్వామి ఆది అన్న ఇది మొదలు కళ్ళు అని కూడా దీనికి. అంటే బ్రహ్మదేవుడు మొదలు సృష్టించిన శిలలోపల మహాదేవుడు మొట్టమొదలు ఇక్కడ తపస్సు చేసిన తర్వాత అదేవిధంగా శ్రీనివాసుడు మొట్టమొదలు ఈ శిల యందు మొదటి కాలు పెట్టి ప్రవేశమైనాడు. అంటే ఆ తెంతినే ఉచ్చ సమూహంగా ఒక వటవృక్షం ఉంది. ఆ వటవృక్షంపై పాదం మోపి మన స్వామి యొక్క శిలలో ప్రవేశించినాడని చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ మరియు ఆవగింజంత పుణ్యం చేస్తే మేరు పర్వంతం చేసేటువంటి పుణ్యం ఇక్కడ లభిస్తుంది అనేటువంటి నాటిని. ఈ విధంగా 4 అధ్యాయంలో స్వామివారి చరిత్ర 108 శ్లోకాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో స్వామివారి చరిత్ర వర్ణన చేసేటువంటి మరి వేదవ్యాస భగవాన్ చిత్రం ఉంది. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి క్రోధీనామ సంవత్సరంలో మార్గశుర శుద్ధ పంచమి రోజు స్వామివారు మరి కుమ్మరిగేరికి వేంచేయి అక్కడే వెయ్యి కుమ్మరి వాళ్లకు తనకు వివాహానికి కావాల్సిన పాత్ర సామాను మట్టి పాత్రాన్ని కూడా తీసుకొని రమ్మని వాళ్ళని అక్కడ పుణ్యవాచం ఉంచుకొని మట్టిని పూజించారు. అంటే భగవద్గీతలో కృష్ణ చెప్పిన వచ్చే కలియుగం లోపల మట్టి బంగారంగా మారుతుంది. మట్టి బంగారంగా మారుతుంటే భూమి ధర వెల పెరుగుతుందని లెక్క. ఆ విధంగా ఆ మట్టితో చేసిన పాత్రలు తన వివాహానికి తన బ్రహ్మోత్సవం తీసుకురావని మొట్టమొదలుగా శాలివాహన వంశీయులని కుమ్మర్ల దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ వాళ్ళ స్వాగతం చేసి ఆ కుండలు తీసుకొచ్చి ఇక్కడ పంపిస్తారు. అదేవిధంగా మరియు షష్ఠి సప్తమి అనే పుట్ట బంగారు యొక్క మరియు ఆ బ్రహ్మోత్సవానికి అంకురార్పణ చేయడం, దశమి రోజు స్వామివారి యొక్క ధ్వజారోహణం తీసుకుంది. నిన్ననే ధ్వజారోహణం అయింది.
ఈరోజు స్వామివారికి ఉత్సవాలు. ఉదయమేమో ధ్వజారోహణము, బలిహరణం, అష్టదిక్పాలకులను ఆహ్వానం చేస్తూ సమస్త లోకపాలకులందరినీ కూడా దేవతలను కూడా ఆహ్వానం చేస్తూ ఈ ప్రాంతంలో అత్యంత విశేషంగా చేస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు స్వామివారి యొక్క మరియు మయూర వాహనంతో గ్రామంలో ఊరేగింపు. ప్రతిరోజు ఉదయం బలిహరణము, తదనంతరము ఉత్సవము, మళ్ళీ రాత్రి బలిహరణము, మళ్ళీ ఉత్సవం జరుగుతుంది. రేపు స్వామివారికి ఉదయం బలిహరణము, ఉదయం వాహన సేవ, చంద్రవాహన సేవ జరుగుతుంది. అదేవిధంగా ధ్వజారోహణము 10/12/2024 సంవత్సరం క్రోధీనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి రోజు మరియు ధ్వజారోహణం జరిగింది. ఈరోజు 11/12/2023 2024 మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఈరోజు మరియు యథాప్రకారంగా ఉత్సవాలు జరుగుతాయి. మరియు 12వ తారీఖు రేపు ఉదయం బలిహరణము, తదనంతరం చౌకీ సేవ అంటే స్వామివారి ఉత్సవ వాహన సేవ. 12 వాహనాలు 12 అంటే ఉదయం మధ్యాహ్నం 6 రోజులు 12 వాహనాలు ఉదయం మధ్యాహ్నం సేవలు జరుగుతాయి. మరి 13వ తారీఖు శుక్రవారం రోజు స్వామివారి మరి యొక్క దేవాలయంలో స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్వ్రతం జరుగుతుంది. అంటే 13 గ్రంథులతోని 13 దారాలతో ఉన్నటువంటి ఒక దారాన్ని ఆంజనేయ స్వామిది ఓం నమో భగవతే వాయునందనాయ నమః అనే మంత్రంతో హనుమద్వ్రతాన్ని చేసి ఆ దారాన్ని ఎవరైతే తమ కుడి చేతి హస్తాన్ని కట్టుకుంటారో వాళ్లకు ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. హనుమద్వ్రతం చేస్తారు. అన్ని వ్రతముల్లో శ్రేష్టమైనటువంటి అనంత వ్రతము, అయిన తర్వాత హరి సర్వోత్తమ వ్రతమైనటువంటి అనంత వ్రతము, వాయు జీవోత్తమ వ్రతమైనటువంటి హనుమద్వ్రతము. అదేవిధంగా ఉదయం జరిగేటువంటి వ్రతం హనుమద్వ్రతము, సాయంకాలం స్వామివారి యొక్క నిశ్చితార్థ మహోత్సవము, అమ్మవారిని మరి స్వామివారిని ఇద్దరిని దశమిగడ్డ దగ్గర వెళ్ళి అక్కడ నిశ్చితార్థం గురించి గజవాహనంపై అందరూ వచ్చి ఇక్కడ 11 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం 13వ తారీఖు రోజు శుక్రవారం జరుగుతుంది. 14వ తారీఖు రోజు స్వామివారు ఉదయం ఉత్సవాలు జరిగిన సాయంకాలం పూట స్వామి పుష్కరిణి లోపల వివాహం జరిగిన తదనంతరం మరుసటి రోజు స్వామివారు హంసవాహనముచే తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగి మరియు ఆ తెప్పోత్సవంతో హంసవాహనంపై చేసిన తర్వాత శేషవాహనంపై స్వామివారు దశమి ఘట్టం చేరుకుంటారు. ఆ విధంగా మరియు 15వ తారీఖున రోజు ఉదయము స్వామివారి యొక్క అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా స్వామివారి కార్యక్రమాలు చేసిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి యొక్క 15/12/2024 సంవత్సరము మరియు ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు రథాహోమం జరుగుతుంది. రథాంగ హోమం అంటారు. అంటే 4 రథం యొక్క చక్రాలకు 4 వేదాలు, 24 మంది అధిష్టాన దేవతలు ఉంటారు అక్కడ, ప్రధాన దేవతలు, వారికి ఉపదేవతలు ఉంటాయి. ఈ విధంగా 108 మంది దేవతలు, అంటే 1108 మంది, 1,000,000 మంది దేవతలు ఆ యొక్క రథంపై కూర్చుంటారు. అప్పుడు ఆ రథాన్ని ఆ దేవతలను ఆహ్వానం చేసుకొని దానిపైన స్వామికి 10 గంటలకు రథోత్సవమందు స్వామివారిని కూర్చోబెట్టి 12 గంటలకు స్వామివారి రథం మరియు గ్రామంలో ఉండేటువంటి జావిడి దగ్గరికి వెళ్ళి కుంభాలను అంటే సద్దన్నము, జొన్నన్నము అవన్నీ చేసి స్వామివారి ఎదురుగా రాశిగా పోస్తారు. ఆ రాశిగా పోసి ఆ కుంభాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఆ కుంభాభిషేకం చేసిన తర్వాత మహామంగళహారతి మరియు అదేవిధంగా కూష్మాండ బలి అంటే అక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయని, టెంకాయలు అవన్నీ కొట్టి స్వామివారికి మంగళహారతితో మరి స్వామివారి యొక్క తేరు బజార్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ వాపసు రావడం జరుగుతుంది. మరుసటి రోజు అంటే 16వ తారీఖు రోజు స్వామివారి పారువేట కార్యక్రమం అంటే కత్తిడాలు చేతులు పట్టుకొని వేటకు వెళతాడు గుర్రం పైన స్వామి. అదేవిధంగా 17వ తారీఖు రోజు ఉదయము అర్చన అభిషేకాలు తదనంతరము ఇక్కడ శేషదాసుల వారి సన్నిధానం, ఇక్కడ మేము కూర్చున్నటువంటి జాగా వెనక భాగం శేషదాసు వారు. అంటే ఇక్కడ ఏ మానవాయితీ స్వామివారి యొక్క గోత్రం చెప్పేది ఇక్కడ కౌండిన్య గోత్రం. వాసిష్ఠ మైత్ర వర్ణదయారిష పర్వరాన్విత
కౌండిన్య సగోత్రోద్భవా అని స్వామివారు చెప్తారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి గోత్రము భారద్వాజ గోత్రం. శేషదాసుల వంశీకులు కూడా భారద్వాజ గోత్రీకుడే. అందుకే భారద్వాజ, ఆంగీరస, శ్రీరస, ప్రవరాయణ భారద్వాజ గోత్రంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని అమ్మవారి కన్యాదానం, ఆ కన్యాదానం చేస్తూ వాళ్ళ వంశీకులు తిరుపతిలో అన్నమాచార్యుల వంశీకులు ఏ విధంగా కన్యాదానం చేస్తారో ఇక్కడ శేషదాసుల వంశీకులు వచ్చి ఆ వార్షిక కళ్యాణోత్సవం ముందు అక్కడ కన్యాదానము శేషదాసుల వారి వంశీకుడు. ఇప్పుడు 6వ తరం వారు మన ధీరేంద్రదాసుల వారు ఉన్నారు. వారు వచ్చి అక్కడ కన్యాదానం చేసిన తర్వాత ముందు కార్యక్రమం వివాహం అయిన తర్వాత పద్మావతి గోత్రం, భూదేవి గోత్రం ఏమంటే ఆత్రేయ గోత్రం. ఆత్రేయ, అర్చనస, సావాశయాతి ప్రబలంది. అత్రి గోత్రంలో ఉన్నటువంటి ఇక్కడ అర్చకులు మరియు భారద్వాజ గోత్రంలో ఉన్న అర్చకులు కూడా ఆ 2వ కన్యని వివాహం ఇరువురిని కూడా ఒకటేసారి వివాహం చేస్తున్నాడు స్వామి. లక్ష్మీదేవిని శ్రీదేవి, భూదేవిని శ్రీ భూ నీళాని వివాహోత్సవం చెప్తూ ఆ విధంగా ఆచారం చేస్తూ ఆ శేషదాసుల వారి వంశీకుల ఇంటికి వివాహం తదనంతరం అంటే అత్తగారింటికి అల్లుడు ఏ విధంగా వెళతాడో శేషదాసుల వారింటికి మల్లకల్తి మొప్ప వెళ్ళి అక్కడ ఆయనకు పంచామృతాభిషేకాలు, అభావృత స్నానం చేస్తూ చక్ర పెళమార్లకు అంటే దేవుని యొక్క పురోహితుడు. చక్ర పెళమాన్ అంటే చక్రం ఎక్కడ ఉంటుందో సుదర్శన చక్రం ఉంటూ స్వామి ఎక్కడ ఉంటుంది. ఆ చక్ర పెళమార్లకు అభిషేకము, అర్చనము, సుగంధ తైలంతో అభిషేకం చేసి పంచామృతం చేసి ఇక్కడే ఉన్నటువంటి రామతీర్థం అని పేరుంది. అంటే బాలగిల్యాది మహములు స్నానం చేసేటువంటి క్షేత్రం, ఒక తీర్థం. అక్కడికి వెళ్ళి స్వామివారు యొక్క ఆ తలపైన మరి పురోహితులు ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల వారు ఆ తలపైన ఆ చక్ర పిల్లమాలను పెట్టుకొని 3 సార్లు ఆ బావిలో మునుగుతాడు. తదనంతరం అందరూ కూడా అక్కడ ముని అప్పటితో ఆ బ్రహ్మోత్సవాల యొక్క పరిసమాప్తి అయి రాత్రి కల్లికి వాహనంపై కల్లికి అవతారంతో వెళ్ళి స్వామి మరియు అక్కడ పూల రథం పైన స్వామివారు వెళ్ళి పూల పల్లకి పైన వచ్చి ఇక్కడ నాగవేలి అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే 17వ తారీఖు రాత్రి 8 గంటలకు నాగవేలి అంటే వచ్చినటువంటి దేవత తను ఆహ్వానం చేస్తే ధ్వజారోహణం ఉంటుందండి. ధ్వజ అవరోహణం అంటే ఆ ధ్వజాన్ని కిందికి దింపడం. ఇప్పుడేమో ధ్వజాన్ని పైకెత్తడం, ఆ రోజేమో ధ్వజాన్ని కిందికి దింపడం. 17వ తారీఖు రాత్రి 9 గంటలకు ఆ ధ్వజ అవరోహణంతో సమస్త దేవతలందరూ కూడా గుళ్ళో ఉన్నటువంటి వాల్మీకి పూజారులు వాళ్ళు డ్యూటీ పట్టుకుంటారు. కొండికారులు పనిచేసేటువంటి వాళ్ళు కొండికాళ్ళు అంటే దేవాలయానికి శుభ్రం చేసేటువంటి కొండికారులు ఉంటారు. వాళ్ళు డ్యూటీ చేతిలో పెట్టుకుంటారు. భజంత్రీలు అంటే తంబలి వాళ్ళేమో డోలు కొడతారు. మరి మంగలి వాళ్ళు నాయి బ్రాహ్మణులేమో నాదం చెప్తారు. దాంట్లో శృతి తాళం అని ఉంటాయి. ఆ శృతి తాళం, ఆ వాయిద్యం సన్నాయి 3 కలుపుకుంటూ 8 సార్లు మంగళవాద్యం వాంచుకుంటూ ఆ వాయిద్యాన్ని బంద్ చేయకుండా ఒక్కసారి కూడా ఊపిరిడు. ఆ విధంగా పూజారి గంట కొడుతుంటాడు, కొండికాడు గోవింద పెడుతుంటాడు, తంబలి వాళ్ళు డోలు వాస్తుంటారు, మంగలి వాళ్ళు సన్నాయి భజంత్రి వాస్తుంటారు. ఆ విధంగా 8 సార్లు స్వామివారికి ధూపం ద్వారా అంటే సాంబ్రాణి ధూపం ద్వారా స్వామివారికి సమర్పించి 9వ సారి ఎలాంటి చప్పటి లేకుండా అంటే దీన్ని మూకబలి అంటారు. మూకబలి అంటే ఎవరికేం చప్పడు అంటే అందరూ వెళ్ళిపోయి ఉంటారు. నిశ్శబ్దంగా స్వామివారు మళ్ళీ తన క్షేత్రానికి ఎక్కడ నుండి స్వామివారు బ్రహ్మోత్సవాలకు వచ్చినాడో బ్రహ్మదేవుడే తీసుకుని వస్తారు స్వామిని. మళ్ళీ బ్రహ్మదేవుడే స్వామివారు తీసుకురావడానికి దీనికి బ్రహ్మోత్సవం పరి. అందుకే నిత్యోత్సవము, వారోత్సవము, పక్షోత్సవము, సంవత్సరోత్సవము, ఆయనోత్సవము. సంవత్సరోత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మదేవుడు నిర్ణయించిన ముహూర్తానికి బ్రహ్మోత్సవాలు. అందుకే బ్రహ్మోత్సవాలు నిర్ణయించడం తరతరాలుగా జరిగేటువంటి ఒక సాంప్రదాయాన్ని మందకల్ స్వామి దగ్గర నిరంతరము కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక వీర సైనికుల వలె అంటే దేశ సరిహద్దులో ఏ విధంగా అయితే సైనికులు దేశాన్ని కాపాడుతారో ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో వాల్మీకి పూజారులు కానీ, బ్రాహ్మణ అర్చకులు కానీ, కొండికారులు కానీ, సాకలి వాళ్ళు కానీ, మరి వడ్రంగి పనివారు కానీ, కమ్మరి విశ్వబ్రాహ్మణులు కమ్మరి వాళ్ళు కానీ, కుమ్మరి వాళ్ళు కానీ, రైతులు కానీ, అదేవిధంగా హరిజనులు కూడా స్వామివారి సేవ చేయడానికి ముందుంటారు. వాళ్ళు కూడా స్వామికి కావాల్సిన హోమానికి కావాల్సిన కట్టెలు
అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు స్వామి దగ్గరికి వచ్చి ఈ యొక్క సేవను కైంకర్యం భక్తి శ్రద్ధలతోని ఇలాంటి తమ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా నిరంతరం మల్దకల్ తిమ్మప్ప అనే వెంకటేశ్వర నామస్మరణం చేస్తూ స్వామివారికి సేవ చేసి ఈ 7 రోజులు బ్రహ్మోత్సవం సత్వరాత్రోత్సవము 7 రోజులు జరిగేటువంటి పాంచరాత్రి ఆగమోత్త ప్రకారంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవము అనాది కాలం నుండి మరి వెంకట వరదాచార్యులు వారి కుమారులు సంపత్ కుమారాచార్యులు వారు అనుయాలుగా ఉన్నండి మేము కూడా దీన్ని బ్రహ్మోత్సవాన్ని నిర్ణయించు ఇప్పటికి కూడా ఆ బ్రహ్మోత్సవాలు నిర్ణయిస్తూ చేస్తున్నటువంటి సాంప్రదాయము. అదేవిధంగా ఇక్కడ పౌర్ణమి రోజు జరిగేటువంటి ఉత్సవం చూస్తే లక్షలాది జనం వస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఏం డేట్ చెప్పరు, ఎక్కడా ప్రకటన చేయబడదు, ఎక్కడ ఏం తెలియదు. కానీ పౌర్ణమి రోజు మాత్రము 3 రాష్ట్రాల వాళ్ళు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదేవిధంగా మరి మహారాష్ట్ర 4 రాష్ట్రాల జనులు ఆ పౌర్ణమి రోజు స్వామిని దర్శించుకుంటారు. అందరూ కూడా దాసంగాన్ని పెడతారు. అంటే ఒక కొత్త కుండలో స్వామివారికి ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి నుండి బియ్యం తీసుకొచ్చింటారు. ఆ బియ్యాన్ని కొన్ని బియ్యాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు, కొన్ని బియ్యాన్ని వంట చేసుకొని అక్కడ కావాల్సినటువంటి ఆ బియ్యం లోపల మరియు అన్నం తయారు చేసి ఒక అతిథిని, ఎందుకంటే ఇక్కడేమైనా రథస్య కేశవం దృశ్య పునర్జన్మన విద్యత అంటే రథోత్సవం రోజు ఏం చేస్తారో ఒక దీపదానం చేసినా, ఒకరికి అన్నం పెట్టినా, 1 రూపాయి దానం చేసినా అది అనంత ఫలదాయకం. అంటే జన్మాంతరము 7 జన్మల వరకు ఆ పుణ్యం ఉంటుందట. ఆ విధంగా రథోత్సవం రోజు ఒక దూతను అంటే ఒక మళ్ళీ దాసరి వాళ్ళని లేకుంటే మా వాల్మీకి పూజారిని తీసుకువెళ్ళి అక్కడ గోవింద పెడతారు. అన్నం నైవేద్యం పెట్టి పచ్చి పులుసు అన్నము నైవేద్యం చేసి లక్ష్మీ రమణ గోవింద అని చెప్పి ఆ కుండకు శంకు చక్ర నామాలు సూర్యచంద్రుని వేసి నమస్కారం చేసి వాళ్ళకి అన్నదానం చేసిన తదనంతరం వాళ్ళకి ప్రదక్షిణ ఇచ్చి అందరూ కూడా నైవేద్యంగా ప్రసాదం తీసుకొని ఆ కొత్త కుండను అదేవిధంగా శుభ్రంగా దాంట్లో కొంత అన్నాన్ని పెట్టి అంత అన్నం దానం చేసేస్తారు. ఆ అన్నంతో తమ ఇంటికి వెళ్ళి ప్రతి శనివారం 1 సంవత్సరం వరకు ఆ స్వామి కుండకు మా బందగల్ తిమ్మప్పని మేము మా ఇంటికి తీసుకొచ్చినామని ఒక భావనతో భక్తులు తమ ఇంట్లో ఆ కుండకు కొత్త పూజ చేస్తూ ప్రతిరోజు కూడా నామధారణ చేస్తూ అక్కడ స్వామి వాళ్ళు నామధారణ చేసుకుంటారు. మరియు ఆ కుండకు కూడా నామధారణ చేసి పూలు పండ్లు సమర్పించి టెంకాయ కొట్టి ప్రతి శనివారం కూడా చేస్తారు. ఈ విధంగా 52 వారాల సంవత్సరానికి 51 వారం వాళ్ళ ఇంట్లో పూజ చేసి మళ్ళీ 52వ వారము మళ్ళీ స్వామి దర్శనం వచ్చి మళ్ళీ కొత్త కుండను తీసుకుంటుండడం ఆచారము. ఈ విధంగా ఈ నడిగడ్డ ప్రాంతంలో కాకుండా రాయలసీమ 4 జిల్లాల వారు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడానికి వస్తారు. అదేవిధంగా కర్ణాటక అనేక ప్రాంతంలో వస్తూ ఇక్కడ క్షేత్రం దినదిన అభివృద్ధి జరుగుతుంది. దేవస్థానం వ్యవస్థాపక వంశీయులైనటువంటి ప్రహ్లాదరావు గారు, అదేవిధంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయిన సత్యచంద్రారెడ్డి గారు ఈ దేవాలయంకు నిరంతరం వాళ్ళు మరియు అభివృద్ధి కొరకు పాటుపడుతూ అనేక మంది భక్తాలు అనేక రీతులుగా వస్తు రూపేణ ధన రూపేణ సేవారూపమైన స్వామికి చేస్తూ నిరంతరం స్వామివారు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కావలసిన సౌకర్యాన్ని చేస్తారు. శనివారం రోజు అన్నదానం, పౌర్ణమి రోజు అన్నదానం, అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉత్సవాలు నిర్వహించడానికి అందరూ ముందుంటూ చేస్తున్నారు. అనేక వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న ప్రాంతంలో అనేక మంది భక్తాదులు చూస్తూ స్వామివారి కైంకర్యం చేస్తూ మళ్ళీ వాల్మీకి పూజారు వారానికి ఒక ఆదివారం రోజు వస్తే మళ్ళీ ఆదివారం రోజు వాళ్ళ ఇంటికి వెళ్తారు. 1 వారం ఇక్కడనే ఉండి వాళ్ళు మన క్షౌరం చేయించుకొని జుట్టు పెట్టుకొని 3 నామాలు అంటే పాంచరాత్రాగ ప్రకారంగా నామాలు పెట్టుకొని శంకు చక్రాలను ధరించి స్వామివారికి ఉదయం తెల్లవారుజామున 4:30కు అభిషేకాలు చేసి బిందె పూజా కార్యక్రమం చేసి మరియు మధ్యాహ్నం పంచామృతాలు చేసి స్వామివారికి ఆరగింపు చేసి రాత్రి పవళింపు చేయమని స్వామివారికి మరియు 5 దండాలు పెడతాం. స్వామి యాని కాని జన్మాంతర దాని ప్రదక్షంతే ప్రదక్షిణం పదే అన్యథా శరణం నాస్తి తమేవం శరణం మమ తస్మాత్ కారుణ్యభావో రక్షో వెంకటేశ్వర అని చెప్పి 5 సార్లు స్వామికి దండాలు పెడుతూ స్వామివారికి వాళ్ళ భక్తితోని
నిరంతర భక్తి స్వామివారికి వాడి పూజని ప్రతిరోజు స్వామివారికి సమర్పణ చేస్తూ ఈ విధంగా ఒక 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 మండోళ్ళ గోత్రంలో నుండి ఒక వాల్మీకి బాలుడు ఈరోజు 9 మేటీలుగా ఉంటూ ఆ విధంగా 900 మంది అంటే దాదాపు 1000 ఇండ్లు ఆ వాల్మీకి గ్రామంలో మన వాల్మీకి పూజారుల ఇండ్లు గ్రామంలో 1000 ఇండ్లు ఉన్నాయి. కొండికాళ్ళలో కూడా 200-300 ఇండ్లు ఉంటాయి. ఈ విధంగా నిరంతరం స్వామివారి పూజ చేస్తూ స్వామివారి సేవలో ధరిస్తూ ఇప్పటికి కూడా సూర్యచంద్రాలు ఉండేంత వరకు ఈ క్షేత్రం ఈ విధంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా గురువు గారైనటువంటి సత్యాత్మతీర్థుల యొక్క పాదాలకు ఈ 4 మాటలు అర్పణ చేసి గురువు అంతరంగా స్వామివారికి 4 మాటలు ఆ యొక్క స్వామి సన్నిధిలో చేరాలని ప్రార్థన చేసుకుంటూ కృష్ణార్పణమస్తు. శ్రీశాంగ్రి సేవకం నిత్యం భూసురాగ్రకులోద్ధం వాసమాది ఆదిశిలాక్షేత్రం శేషదాస గురుం భజే.